నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. GSLV F-14 రాకెట్ ప్రయోగం విజయవంతం, ఇస్రో ప్రకటన. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడు, టీడీపీ నేత నారా లోకేష్. ఎన్నికల్లో రామరాజ్య స్థాపనకు ప్రజలు సిద్ధం కావాలి, చంద్రబాబు పిలుపు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు, ఒక కలంకం, సీఎం రేవంత్ రెడ్డి. 370 లోక్సభ సీట్లతో ముఖర్జీకి నివాళి ఇద్దాం, ప్రధాని నరేంద్ర మోడీ. వైట్ పేపర్ కాదు, పాల్స్ పేపర్, ఇరిగేషన్ పై తప్పుల తడక శ్వేతపత్రం, హరీష్ రావు. బీజేపీకి పెద్ద సవాలుగా ఎదిగాం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 10 మంది మృతి. పవన్ కళ్యాణ్ కు షాక్, క్రిమినల్ కేసు నమోదు. బయ్యారంలో దొంగల భీభత్సం, ఏటీఎం కొల్లగొట్టి 29 లక్షలు చోరీ. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి. కీసర ఠాణా పరిధిలో దారుణ ఘటన, క్రెడిట్ కార్డు సిబ్బంది వేధింపులు తాళలేక దంపతులు ఆత్మహత్య. కాళేశ్వరంపై సర్కారువి పొంతనలేని లెక్కలు, ప్రాజెక్టులపై చర్చల్లో మజ్లీస్ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శలు. సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపు పూర్తి, సిఈసి రాజీవ్ కుమార్. మెజారిటీ స్థానాలు గెలిచిన ప్రతిపక్షంలోనే కూర్చుంటాం. వీసా మాస్టర్ కార్డుకు షాక్, చెల్లింపులు నిలిపివేయాలని ఆదేశించిన ఆర్బీఐ. చంద్రబాబుకు రక్తాభిషేకం, శాసనమండలి మాజీ సభ్యుడు బుద్ధా వెంకన్న. తెలంగాణలో బీజేపీ డబుల్, అధికారంలోకి వస్తాం, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. లక్షల కోట్ల ఆస్తులు ఉన్న పేదవాడు జగన్, సినీ నటుడు నాగబాబు సెటైర్. మేడారం జాతరలో హలాల్ నిషేధం, సమ్మక్క ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్టు విభజించారు, కాంగ్రెస్ పై మంత్రి అమర్నాథ్ నిప్పులు.